మనల్ని ప్రేమించే బంధం మనతో ఉన్నా లేకున్నా మన మనసుకు ఎప్పుడూ ఆ బంధమే గుర్తుంటుంది. అదే ప్రేమంటే. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు కాదు. మెడలో తాళి కడితేనో లేకపోతే 7 అడుగులు వేస్తేనో వివాహమైనట్లు కాదు. మనసులో ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండి తనతో జీవితాంతం కలిసి ఉండాలనే భావన ఇరువురికి ఉంటే వారికి వివాహమైనట్లే. నీవు ఎవరితో అయితే కలిసి సంతోషంగా ఉండగలను అనుకుంటున్నావో అది నీ నిజమైన ప్రేమ కాదు. నీవు ఎవరినైతే వదిలి ఉండలేవో అదే నీ నిజమైన ప్రేమ. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మనం భ్రమలో బ్రతుకుతూటాం అంతే. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరినీ అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. ఎవరినీ ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరినీ ప్రశ్నించకు, శత్రువు అయిపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, అప్పుడు జీవితం బాగుంటుంది. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి వెళ్ళిపోతావు. ఇదే శాశ్వతం. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకు నచ్చినట్లు ఉండాలి. మనకు నచ్చినట్లు మనం బ్రతకడం ప్రారంభించిన రోజున ఆ బంధం ముగిసినట్లే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది, అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమోననే చిన్న ఆశ.